మిల్క్ ఇష్టం ఉండని వాళ్ళు, మిల్క్ ఇష్టం ఉండని వాళ్ళు, స్వీట్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు సేమియా స్వీట్ ఓకే వితౌట్ ఎనీ మిల్క్ అసలు ఒక 10 minutes లో అయిపోతుంది. చాలా క్విక్. మిల్క్ పడని వాళ్ళు కూడా చాలా మిల్క్ పడని వాళ్ళు కూడా ఉంటారు. మిల్క్ ఎలర్జీ ఉన్న వాళ్ళు సేమియా స్వీట్ తినాలని ఉంటుంది రంజాన్కి. మనకు వేరే ఆప్షన్ లేదనుకుంటారు కానీ సేమియాతో చాలా రకాలు చేయొచ్చు. ఈ స్వీట్ సేమియా స్వీట్ చేయొచ్చు, సేమియా మటన్ కర్రీ చేయొచ్చు, చికెన్ లో కూడా సేమియా వేసి సేమియాతోనే చాలా రకాలు స్వీట్ చేయొచ్చు, హాట్ కూడా. నేను ఫస్ట్ టైం వింటాం సేమియాతో ఇన్ని నాన్ వెజ్ కూడా. సేమియాతో సేమియా మటన్ కర్రీ, సేమియా చికెన్, సేమియా హల్వా, సేమియా పాయసాలు అందరికి తెలిసిందే. షీర్ కుర్మా కూడా అందరికి తెలుసు. కాబట్టి మిల్క్ లేకుండా చాలా చక్కటి స్వీట్ ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. దాని గురించి చెప్తాను. ఓకే అమ్మా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సేమియా, ఓకే, పచ్చి కొబ్బరి తురుము, కాజు, ఓకే, బాదాం, డేట్స్, పిస్తా పప్పు, ఓకే, షుగర్, ఘీ, ఓకే, కిస్మిస్. ఓకే, అంతే. అంతే. సో అన్నీ ఈజీగా ఇంట్లో అవైలబుల్గా ఉండేవి. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా జస్ట్ 2 minutes కూర్చోబెట్టేసి కబుర్లు చెప్తూ చేసేయచ్చు. ఓకే, ఈజీగా అయిపోతుంది. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? స్టవ్ వెలిగి 4 spoons నెయ్యి వేసుకోవాలమ్మా. ఓకే, సో జనరల్గా ఇంట్లో రంజాన్కి ఏం స్పెషల్ చేస్తూ ఉంటారు మీరు? ప్రతి రంజాన్కి షీర్ కుర్మా సిమ్లో పెట్టు. ఓకే, షీర్ కుర్మా కంపల్సరీ, మటన్ బిర్యానీ, గోంగూర మటన్, మటన్ కూర్మా, ఓకే, అండ్ చికెన్, రైతా. అండ్ రంజాన్ అంటేనే అందరి కలయిక. కుటుంబ సభ్యులందరూ కంపల్సరీ రంజాన్ రోజు కలిసి నమాజ్ చదివి, మగవాళ్ళు నమాజ్ చదివి వచ్చాక లేడీస్ అందరం వాళ్ళకి ఎర్రనీళ్ళు దిష్టి తీస్తాం. ఎర్రనీళ్ళు దిష్టి తీస్తాం. దిష్టి తీసాక వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఈది ఇస్తారు. ఓకే, ప్రతి ఫ్యామిలీలో అది ఒక ఆచారం. ఓకే, లేడీస్ అందరికీ ఈది వస్తుంది. ఈవెన్ పెద్ద బ్రదర్ చిన్న బ్రదర్కి ఇవ్వాలి, చిన్న బ్రదర్ ఇంకా పిల్లలకి ఇవ్వాలి. ఫ్యామిలీలో 3 years 2 years నుంచి కూడా అందరికీ ఇది ఇవ్వాల్సిందే. అందరూ మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకొని నమాజ్ చదివాక ఇంటికి వచ్చాక ఫస్ట్ షీర్ కుర్మా తింటారు. షీర్ కుర్మా తిన్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ అందరితో కలిసి అన్ని ఫ్యామిలీస్, ఇప్పుడు పెదనాన్న పిల్లలు చిన్నాన్న పిల్లలు అంటే కలుస్తారు. క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవటము, లేదు వాళ్ళు మన దగ్గరికి వచ్చి కలవటము. ఇది ఒక సమానత్వం, సౌభ్రాతృత్వం, అంటే బ్రదర్లీహుడ్ అనేది రంజాన్ వల్ల ఎక్కువ అవుతుంది. సో అందరు కలయిక రంజాన్. ఓకే, పేదలకు విపరీతంగా దానాలు ఇస్తారు. రంజాన్ సందర్భంగా రంజాన్ వచ్చింది అంటే ఖచ్చితంగా దానాలు ఇస్తారు. ప్రతి కుటుంబంలో నుంచి తన ఆదాయంలో సపోజ్ ఇంత బంగారం ఉంది, ఇంత పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ దానం ఇవ్వాలి. అట్లా ఉంటుంది ముస్లిం సాంప్రదాయ ప్రకారం. కంపల్సరీ. నా దగ్గర నేను ఇవ్వడం ఇష్టం లేదు అంటే అసలు కుదరదని కాదు, అందరు ఇస్తారు అంతే. అది ఆచారం. ఓకే, అల్లాహ్ని నమ్ముకున్న వాళ్ళందరూ కంపల్సరీ ఇస్తారు. వాళ్ళకున్న దాంట్లో ఇంత అని తీసిస్తారు. అలాగే డబ్బులు ఉన్నాయనుకోండి, సపోజ్ నాకు ఈరోజు 1 కోటి రూపాయలు వచ్చాయి ఈ సంవత్సరం, 1 కోటిలో కొంత పర్సంటేజ్ తీసి అది 1,00,000 కానీ 2 లక్షలు కానీ కంపల్సరీ ఇవ్వటంలో ఉన్న ఆనందాన్ని ఆ రోజు ఆస్వాదిస్తారు. అందుకనే రంజాన్ అనగానే పేదవాళ్ళందరూ క్యూ కడతారు. వాళ్ళ స్తోమతని బట్టి వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు. రంజాన్ మొదలైన దగ్గర నుంచి 30 రోజుల వరకు
ఈ దాన ధర్మాలు నడుస్తూనే ఉంటాయి. సో ఈ 30 days ఫాస్టింగ్ ఉంటారు కదా? ఫాస్టింగ్ కంపల్సరీ ఉంటారు. మార్నింగ్ 3:30కి లేస్తారు. ఫాస్టింగ్ కంపల్సరీ ఉంటారు. అజా అయిన వెంటనే అంతకుముందు ఆపేస్తారు. భోజనం కానీ మంచినీళ్ళు కానీ అన్నీ బిఫోర్ దట్టే ఉంటాయి. ఓకే. ఆ తర్వాత 6 o'clock ఈవినింగ్ 6 o'clock. ఈవినింగ్ ఓకే. మంచినీళ్ళు తాగటం కానీ కనీసం మన లాలాజలం మింగటం కానీ జరగకూడదు. ఓ, అంత నిబద్ధత. నేను రీసెంట్ గా మొన్న జనరల్ గా ఏదో వీడియో చూసిన యూట్యూబ్ లో, అందులో దుబాయ్లో జనరల్ గా ముస్లిమ్స్ అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు చూస్తుండగా వాటర్ కూడా తాగకూడదు ఆ టైంలో అని చెప్పి, నువ్వు తాగాలి అనుకుంటే వాళ్ళు అంటే ముస్లిమ్స్ కానీ వర్కింగ్ కి వెళ్ళిన వాళ్ళు అక్కడ పక్కకు వచ్చి వాటర్ తాగాలి. బికాస్ మిమ్మల్ని మీరు తాగుతుంటే నాకు దాహం అవ్వచ్చు, అది కూడా మీకు పాపం అంత ఫీలింగ్. ఓకే. ఆకలితో ఉంటారు ఆకలితో ఉంటాం కాబట్టి రంజాన్ రోజు ఒక్క పొద్దు ఉంటాము కాబట్టి ఆ సిస్టమ్ అక్కడ. ముస్లిం దేశాల్లో చాలా పర్టికులర్ అమ్మా, చాలా స్ట్రిక్ట్ గా అబ్జర్వ్ చేస్తారు. మన భారతదేశంలో కూడా ముస్లిమ్స్ అనేసరికి ముస్లిమ్స్ మత పద్ధతులు కానీ ముస్లిమ్స్ ఆచారాలు కానీ ఎస్పెషల్లీ రంజాన్ మొదలైనప్పటి నుంచి 30 రోజులు రంజాన్ ఉపవాసాలు, దాన ధర్మాలు, అందరూ కలవటం, సుఖం, సంతోషం అంటే రంజాన్ అంటే సంతోషం. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి, అన్ని రోస్ట్ చేసుకోవాలి. సో మరి మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఇవన్నీ పాటించగలుగుతున్నారా మీరు ఇంట్లో కానీ? అంటే నేను చేయలేనమ్మా, ఎందుకంటే నాకు ప్రొఫెషన్ బిజీ ఒకటి ఉంటుంది, నేను చెయ్యను. కానీ మా బ్రదర్స్, మా సిస్టర్స్, మా మదర్, ఓకే, ఎవ్రీబడి విల్ ఫాలో. నాకు కుదరదు. సో మేల్ అండ్ ఫీమేల్ అందరూ ఫాస్టింగ్ ఉంటారు కదా? ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఉంటారు. మసీద్కి వెళ్తారు, మసీద్లో అన్ని స్వీట్స్, హాట్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్. అంటే ఎవరు తేగలిగిన వాళ్ళు తెస్తారు, ఇంటి నుంచి తెస్తారు, కొనుక్కొని తెస్తారు. అందరినీ ఇది నాది అది నాది అనుకుంటే అన్ని అక్కడ పెట్టేసి కలిపేసుకొని అందరూ కలుపుకొని సో ఒకటే ప్లేట్లో అలా పెట్టేస్తారు. ఇష్టం వచ్చినంత తినేస్తారు. ఓకే. సో దీనివల్ల ఈక్వాలిటీ బిల్డ్ అవుతుంది కదా? ఈక్వాలిటీ అనేది మనకు మత సామరస్యం అనేది అది చాలా ముఖ్యం దేశానికి, మనుషులకి, మనకి, అందరికీ ముఖ్యమే. అందరం మనుషులమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మంచి స్మెల్ వస్తుంది కదా, మంచిగా రోస్ట్ అయినాయి, బాగా రోస్ట్, గీ స్మెల్, డ్రై ఫ్రూట్ స్మెల్, అండ్ కలర్ఫుల్ గా ఉంది బాగా. చక్కగా కాజు, కిస్మిస్, బాదం, డేట్స్ అన్నీ చక్కగా వేగిపోయినాయి అమ్మా. ఇలా ఎర్రగా వేగిన వాటిని మనం ఒక ప్లేట్లో తీసుకుంటాం. ఓకే. సో చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఓకే. సో ముస్లిం వంటకాల్లో ఎక్కువ గీ వాడతారు కదా? ఎక్కువ గీ వాడతారు. ఓకే. మీరు హలీం అది చేస్తారా ఇంట్లో? హలీం చేయటం కష్టం తల్లి, అది చాలా సేపు ఉడకాలి, చాలా ప్రాసెస్. అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారు. ఓకే. వీ హ్యాడ్ టు కుక్ 5 hours అట్లా. మటన్ 5 hours 6 hours కుక్ చేయాలి. కానీ దానికి ఉండే ప్రత్యేకత ఇట్స్ ద బెస్ట్ రెసిపీ. అసలు అది తిన్న తర్వాత చాలా శక్తి కూడా వస్తుంది. ఒక్క పొద్దు ఉండే ముందు హలీం పొద్దుటి పూట కానీ, లేదా రోజా అయిపోయాక అంటే ఆఫ్టర్ 6 ఎండ్ ఆఫ్ ద డే హలీం తింటారు. సో అది ప్రోటీన్ కాబట్టి మనిషిని నీరసం కాలేదు. ఓకే. కానీ అది చేసేటప్పుడు ప్రాసెస్ చూస్తేనే ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు అనిపిస్తుంది. పూర్తిగా మటన్ ఉడికిపోయి జస్ట్ జావలాగా.
ఆ ఫ్రెండ్స్ లో చాలా మంది రంజాన్ సీజన్ వస్తే చాలా ఫస్ట్ హైదరాబాద్ పరిగెట్టుకుంటూ వస్తారు. వెరీ ఫేమస్. Yeah. Halim is very good for health. Almost every dessert or ప్రతి వంటకం రంజాన్ నెలలో చేసుకునేవన్నీ చాలా హెల్దీ యా విత్ ప్రోటీన్. ఇట్ గివ్స్ మచ్ ఎనర్జీ. ఎస్. నాన్ వెజ్ కూడా ఎక్కువగా ముస్లిమ్స్ ఎక్కువ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా నాన్ ఎక్కువ వెజ్. వాడతారు. ఎక్కువ వాడతారు. అంటే నేను వినలేదు ఇప్పటి వరకు ముస్లిమ్స్ లో వెజిటేరియన్ వెజ్ తింటాను నేను అన్న వాళ్ళని. నాకు తెలిసిన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అందరూ నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్. అలా ఏం ఉండదమ్మా. నా వెజిటేరియన్స్ కూడా ఉన్నారు. వెజిటేరియన్ బాగా ఎర్రగా వేగాక గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూడండి. యా. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఓకే. జనరల్గా మనం పాయసం అయితే ఈ టైంలో మిల్క్ వేస్తాం కదా. ఒక గ్లాసు సేమియా అయితేమో 1.5 గ్లాస్ వాటర్. ఓకే. వేసి సేమియాను ఉడకనివ్వాలి. ఓకే. సేమియా బాగా ఉడికేంత వరకు ఉండి అప్పుడే పంచదార వేయాలి. ముందు పంచదార వేస్తే సేమియా ఉడకదు. ఓకే. ఫస్ట్ సేమియా ఉడికిన తర్వాత పంచదార వేయాలి. ముందు వేస్తే పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుంది పంటికి. సో వేయకూడదు. ఇది బాగా ఉడికిపోవాలి సేమియా. చాలా మంది సేమియా పాయసంలో కూడా పంచదార పాలు ఒకటేసారి వేసేస్తారు. యా. దాంతో అది పచ్చి పచ్చిగా ఉంటుంది, ఉడకదు. చాలా ఫస్ట్ సేమియా ఉడికించుకున్న తర్వాత మీకు ఒకవేళ వాటర్ ఇష్టం లేదనుకోండి, ముందు పాలు పోసేయండి. పాలల్లో ఉడికితే ఇంకా షీర్ కుర్మా అనేది అలాగే ఉంటుంది. పాలల్లో బాగా ఉడికిచ్చేసి ఆ తర్వాత పంచదార. ఇప్పుడు ఈ హల్వాలో మనం పంచదారే కాకుండా బెల్లం కూడా వేసుకోవచ్చు. ఓకే. బెల్లం గ్రేట్ చేసుకొని గ్రేట్ చేసేసుకొని వేసేయచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. సో మరి మీకున్న టైంలో ఇంట్లో వాళ్ళకి మీరు వండి పెడుతూ ఉంటారా కొత్త కొత్త రెసిపీస్ అన్ని? ఇంట్లో వాళ్ళకి వండి పెట్టేంత టైమే ఉండదు, పండగలకే లేదు. అదృష్టం ఏంటంటే నాకు 2 ఆడపిల్లలమ్మా. 2 US లో సెటిల్ అయ్యారు. మా వారు రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్. ఓకే. సో హీ విల్ అడ్జస్ట్. అయ్యో. సో 2 పిల్లలు సెటిల్డ్, 2 మ్యారీడ్. 2 సెటిల్ అయిపోయారు. ఓకే. సో వాళ్ళని ఇటువైపు అడ్వకేట్ లాయర్ సైడ్ ఇటువైపు ఏం చేయించలేదా మీరు? జనరల్గా డాక్టర్ పిల్లలు డాక్టర్, లాయర్ పిల్లలు లాయర్ అలా అవుతారు కదా. దానికి ఒక స్టోరీ ఉంది. చెప్పండి. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. మాకు ఓపిక ఉంది. ఓపిక ఉందా? ఉంది. ఓకే. నా MA జాయిన్ అయిపోయాక లవ్ మ్యారేజ్ నాది. ఓ వావ్. సో MA అయిపోయాక వెంటనే మేము అండర్ కంపల్షన్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏ ఇయర్ లో అమ్మాయి? ఇట్ వాస్ 1981. వావ్. అండ్ వెరీ సక్సెస్ఫుల్ లవ్ మ్యారేజ్. రియల్లీ. మరి మీరు ఇక్కడ వరకు ఇలా ఉన్నారంటే ఇట్స్ రియల్లీ సక్సెస్ఫుల్ అనే కదా. ఆ తర్వాత ఇక పిల్లల్ని పెంచడం వాటితోనే సరిపోయింది. మా అమ్మాయి బీటెక్ చదివేటప్పుడు నేను లా చదివాను. వావ్. ఓకే. సో మీ హస్బెండ్ సపోర్ట్ తో మీరు లా చదివారు. ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. ఓకే. హీ సపోర్టెడ్ మీ ఎలా. సో అప్పుడు లా చదివి అప్పటి నుంచి అంటే ఫర్ ద పాస్ట్ 20 years నుంచి 20 years సర్వీస్. సో మీ హస్బెండ్ అందుకని పిల్లల్ని ఇటు తేలా. ఓకే. మీరు అయ్యేలోపు వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయి MSలు చదువుకొని వెళ్ళిపోయారు. సో అప్పుడు మీరు అప్పుడు నేను ప్రొఫెషన్లోకి వచ్చాను. లా చదివాను కదా, వాళ్ళతో పాటు మీరు ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళు అన్నమాట. అంతే. లా చదివాను కదా అని మాస్టర్ ఆఫ్ లా కూడా అయిపోయింది. ఓకే. బట్ at the outset I was worked as principal of B.Ed college also. Master of Education I am. ఓకే. వావ్. అలా ఆడ్ జాబ్స్ కూడా చేశాను. అసలు మీ హస్బెండ్ సపోర్ట్ కి మెచ్చుకోవాలి మేము. మీ పిల్లల్ని చదివిస్తూ మిమ్మల్ని కూడా ఒక పక్క నుంచి చదివించారు. మీరు ఆ టైంలో బాగా కష్టపడి. నేను స్త్రీలందరికీ చెప్పేది అదే, యూ హ్యావ్ పవర్ ఇన్ యూ, డ్రాగ్ ఇట్ అవుట్.
అందరి దగ్గర తెలివితేటలు ఉన్నాయి, అందరికీ శక్తి ఉంది, అందరికీ తెలివి ఉంది. నేనేం చేయగలను, ఇప్పుడేం చేయలేను అలా ఆలోచించొద్దు ఎవరు. ప్రతి స్త్రీకి అవకాశం ఉంది, ప్రతి స్త్రీ ఏదో ఒకటి చేయగలదు. చదవండి, చదువుకోండి, ఏదో ఒక ప్రొఫెషన్ చేయండి. లేదు మీకు చదువు ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ చేయండి. ఉడికిందమ్మా సేమియా, ఓకే, కొబ్బరి తురుము వేసేసి బిజినెస్ చేయండి, బయటికి రండి. బయటికి వస్తే ప్రపంచం ఏంటో తెలుస్తుంది. తెలియకుండా అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో. చాలామంది నేను ఒక్కోసారి గృహిణులతో మాట్లాడుతుంటాను, వాళ్ళ దగ్గర ఎంత ఎనర్జీ ఎంత తెలివితేటలు ఉంటాయంటే మేము పనికిరాము అసలు. బట్ దే కన్ఫైన్ టు ది హౌస్ ఇన్సైడ్. ఆ 4 గోడల మధ్యనే వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేస్తుంటారు, అలా కూర్చొని ఉంటారు. అంటే వాళ్ళు నేను అనుకోవటం ఏంటంటే అలా చేస్తేనే ఉమెన్. ఇలా చదువుకొని బయటకు వస్తే ఏమన్నా అంటారేమో, వాళ్ళు వీళ్ళు కరెక్టే అంటారు. నీకు ఒక్క పూట నీకు కష్టం వచ్చిందనుకో, ఎవరు రారే, ఒక పూట కూడా ఎవరు నలుగురు ఎవరు ముద్ద పెట్టారు కదా, ఎవరు పెట్టరు. అందుకే నేను స్త్రీలందరికీ దయచేసి అందరూ చదువుకోండి, కష్టపడండి, మీ ఎనర్జీని మీ తెలివితేటల్ని వేస్ట్ చేయకండి. అలా అని సంసారాలు వదిలిపెట్టి బయటికి రమ్మని చెప్పట్లేదు. 2 రకాలుగా సంసారాన్ని చక్కదిద్దుకుంటూ మీ వరకు మీరు మీ కెరియర్లో సక్సెస్ అవ్వమని డెఫినెట్లీ అమ్మా, డెఫినెట్లీ. మీలాంటి వాళ్ళు ఉండటం వల్లే మాలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్న ఆడవాళ్ళు కూడా వంటగదిలోనే 4 గోడల మధ్య ఉండిపోకుండా బయటకు వస్తున్నారు. కొంచెమైనా ఇంకా రావాలి. కొబ్బరి కొంచెం ఉడికిందమ్మా, పంచదార వేసేస్తాం. ఓకే, పంచదార మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. మీకు ఎక్కువ తీపి అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, కొంచెం చాలా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉడకనివ్వాలి దీన్ని. ఓకే, మళ్ళీ మనం ఏమైనా వాటర్ అలాంటిది ఏం అక్కర్లేదు, ఆల్రెడీ శుభ్రంగా ఉడికింది సేమియా. ఓకే ఓకే, చక్కగా ఉడికింది. కొంచెం ఆ పంచదార అది కరిగే వరకు, కొంచెం పంచదార కరిగే వరకు ఉంచి ఓకే ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం డ్రై ఫ్రూట్స్ గార్నిష్. మనకు తెలిసిపోతుంది చూస్తుంటే ఘీ అనేది ఇలా బయటికి వస్తుంది. ఓకే, జనరల్ గా మనం వేరే వంటలు చేసేటప్పుడు ఆయిల్ ఎలా బయటకు వస్తుందో దీంట్లో ఘీ అంతా ఉడికాక ఘీ వదిలేస్తుంది. ఓకే, అంటే అప్పుడు ఉడికినట్టు అర్థం. ఓకే, ఇది చూసారా, అలా నెయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు హల్వా అయిపోయినట్టు. అయిపోయిందమ్మా, ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు చక్కగా డ్రై ఫ్రూట్స్ డెకరేట్ చేసుకుని దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటే బాగా ఇలాచి, కొంతమంది ఇలాచి ఇష్టపడరు, ఇలాచి పౌడర్ కూడా ఈ గార్నిష్ చేసేటప్పుడు కొంచెం చల్లుకోవచ్చు. వేడి సేమియా హల్వా రెడీ. తిని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సేమియా హల్వా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. సేమియా హల్వా కావలసిన పదార్థాలు: సేమియా, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, కొబ్బరి తురుము, ఖర్జూర ముక్కలు, కిస్మిస్, పంచదార, నెయ్యి. సేమియా హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఖర్జూరపు ముక్కలు, కిస్మిస్ వేసి బాగా రోస్ట్ చేసుకొని పక్కన తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి సేమియా వేసి బాగా రోస్ట్ చేసి తర్వాత నీళ్లు పోసి కొద్దిగా బాగా ఉడికిన తర్వాత కొబ్బరి తురుము, పంచదార వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న
డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సేమియా హల్వా రెడీ.